హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు జాస్వాల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఏంటి ఏం చూపిస్తుంది? ఇదేదో కొత్తగా ఎప్పట్లాగే కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంది. ఏంది ఇల్లు? ఎవరిల్లు చూపిస్తుంది అబ్బా అని ఇలా అనుకుంటున్నారా? ఎవరిదో కాదండి, ఇది మా ఇల్లేనండి. ప్రెసెంట్ అయితే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చానమాట. అంటే మా ఇంటికి వచ్చానమాట. చాలా మంది అడుగుతున్నారండి, మీ ఇల్లు చూపించవచ్చు కదా, హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అందుకని చెప్పి వీడియో షేర్ చేస్తున్నాను. మీరు కూడా మా ఇల్లు చూసినట్లు ఉంటది అని చెప్పేసి వీడియో అయితే చేయడం జరిగింది. సో డెఫినెట్ గా మీరు ఏది అడిగినా అది ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, వీళ్ళే అనమాట మా అత్తయ్య గారు, మా మామయ్య గారు. పక్కన చూపిస్తున్నాను చూడండి, ఆవిడైతే మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు అనమాట. ఇటు సైడ్ పక్కన చూపిస్తున్నాను చూడండి, ఇతనే అనమాట మా పెద్ద బావ గారు. రీసెంట్ గానే ఎక్స్పైర్ అయ్యారండి. అసలు నిజానికి చెప్పాలంటే మా పెద్ద బావ గారు చాలా మంచివారండి. మేము ఊరికి వస్తున్నామంటే ఎన్నిసార్లు ఫోన్ చేస్తారో అండి. అయినా మంచి మంచి వాళ్ళకి చావు తప్పదు అని పెద్దలు అంటారు కదండి. మేబీ అది నిజమేనేమో. ఇందాక మీకు అక్కడ చూపించాను కదండి, అక్కడ క్లియర్ గా మీకు కనిపించిందో లేదో ఇక్కడ చూడండి, క్లియర్ గా చూపిస్తున్నాను. చూసారు కదా అత్తయ్య గారిని, మావయ్య గారిని. ఇప్పుడు మా ఆయన అత్తయ్య గారిలో ఉన్నారా, మావయ్య గారిలో ఉన్నారా కామెంట్ చేయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి హాల్ అండి. హాల్లోనే ఇవన్నీ ఫ్రేమ్స్ అన్ని పెట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట. ఇది వచ్చేసి కిచెన్ అండి. చూసారా కిచెన్ ఎంత పెద్దగా ఉందో, రూమ్ లాగే పెద్దగా ఉంటదండి. ఏంటి అసలు కిచెన్ లో సామాన్లు ఎక్కువ లేవు అని అనుకోకండి, చాలా సామాన్లు ఉన్నాయండి. అవన్నీ కూడా ఒక బ్యాగ్ లో కట్టి పెట్టి పైన పెట్టింది అనమాట, సజ్జ పైన పెట్టింది మా అక్క. సో ప్రజెంట్ యూస్ చేసుకునేటివి మాత్రమే కింద పెట్టి మిగతా అన్ని పైన పెట్టింది అనమాట. ఇక్కడ సైడ్ చూసారా పక్కన వైపు ఉంది చూడండి, ఇది వచ్చేసి దేవుడు కదండి, ఇంకా కట్టించలేదండి. కట్టిన తర్వాత లుక్ అనేది ఇంకా బాగుంటది. హాల్ అయిపోయింది, కిచెన్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మీకు బెడ్రూమ్ చూపిస్తాను రండి. చూసారా ఎంట్రీలోనే మీకు ఒక పెద్ద మనిషి కనిపిస్తుంది. పెద్ద మనిషి ఎవరబ్బా అని అనుకుంటున్నారా? ఎవరో కాదండి, అది మా డాగు. దాని పేరు చింటూ అన్నమాట. దీన్ని మా అక్క వాళ్ళు పెంచుకుంటున్నారు. చూసారా మా చింటూ గారిని? ఎలా ఉంది మా చింటూ? కామెంట్ చేయండి. పడుకుందనమాట, లేకపోతే నా చుట్టూ తిరుగుతుంది. ఇల్లంతా గోల గోల చేస్తుందండి. మా పిల్లలు అయితే దీంతో మంచిగా ఆడుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా, ఈ ఫోటోలో ఉన్నది నా కొడుకు అనమాట, పెద్దోడు అంటే మా బావ కొడుకు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రూమ్ నిండా సామాన్లే ఉంటాయండి. కిచెన్ లో ఎక్కువ ఉండవు, ఈ బెడ్రూమ్ లోనే ఎక్కువ ఉంటాయి అనమాట. చూసారా ఎన్ని సామాన్లు ఉన్నాయో. ఫ్రిడ్జ్ కూడా ఇక్కడే ఉంది చూడండి. బెడ్షీట్లు, కిచెన్ సామాన్లు అండ్ వగేరా వగేరా అన్ని సామాన్లు ఇక్కడే ఉంటాయండి, ఈ బెడ్రూమ్లో ఉంటాయి. అసలు బెడ్రూమ్లో ఇన్ని సామాన్లు ఎందుకు పెట్టిర్రు అంటే, కిచెన్ సామాన్లు కిచెన్లోనే పెట్టొచ్చు కదా అని చెప్పి అనుకుని ఉండొచ్చు మీరు. ఎందుకంటే కొంతమంది ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదండి, అంటే మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి. విలేజ్ అన్నంగా అందరూ వరుసలు పెట్టి పిలుచుకుంటారు, అందరూ నా ఊర్లే అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది అలా ఉండరు కదండి. సో వాళ్ళు ఏంటంటే లోపలికి వస్తున్నారంట, వచ్చి కిచెన్ లో సామాన్లు ఉంటాయి కదండి, చిన్న చిన్న బౌల్స్, గ్లాసులు, ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నారంట, అడగకుండా తీసుకెళ్తున్నారంట. అందుకని చెప్పి వాటన్నిటిని కూడా ఈ బెడ్రూమ్ లో పెట్టిందనమాట. తెలియని వాళ్ళు ఎవరు రారులే అండి ఇంట్లోకి. కాకపోతే ఏంటంటే కొంతమంది ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, సో వాళ్ళు అనమాట. సరే గానీ ఇదంతా సోది మాకెందుకమ్మా, మాకు ఎందుకు చెప్తున్నావు తల్లి అని అనుకోకండి. యూట్యూబ్ పుణ్యమా అంటూ నాకు ఒక పెద్ద ఫ్యామిలీ దొరికిందండి. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇలా మీతో ఈ వీడియో షేర్ చేసుకోవడము, ఇలా మీతో షేర్ చేసుకోవడము నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు అయిపోయిందండి. మీరు నాకు పెద్ద ఫ్యామిలీ లాగా అనమాట. ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడము నాకు ఇంకా అలవాటు అయిందండి. దయచేసి అలా అనుకోవద్దండి. మీరు చాలా మంది అడిగిరని చెప్పి వీడియో చేస్తున్నాను. చూసారా చింటుతో మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. సో ఇదండి, చూసారు కదా బెడ్రూమ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి డోర్ బయట చూపిస్తాను చూడండి. అసలు చూసారండి ఎలా ఉన్నాను, పిచ్చి పిచ్చిగా హెయిర్ అంతా లేసి. అసలు విలేజ్కి వస్తే ఏం పట్టించుకోనండి, మొత్తం ఇలా ఉంటాను, అలా ఉంటాను, మొత్తం ఘోరంగా ఉంటాను. మీరు కూడా ఇంతేనా అండి, నాలానే ఉంటారా? కామెంట్ చేయండి. ఇప్పుడు డోర్ బయట ఎలా ఉందో చూపిస్తాను రండి. చూసారా ఇదంతా కూడా పక్కన ఉంది చూడండి, అదంతా వాష్ ఏరియా అనమాట. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చూడండి. పిల్లలు పక్కనే ఉన్నాడు చూడండి, వాడే అనమాట మా బావ కొడుకు, చిన్నోడు అనమాట. ఇక్కడ పక్కన ఉంది చూడండి ట్యాప్, డైలీ వాటర్ వస్తాయి అనమాట. పక్కనే ఇంకొక రూమ్ ఉంది చూసారా, అందులో మా చిన్న బావ గారు ఉంటారనమాట. మా చిన్న బావ గారికి ఒక కొడుకు అండి. ప్రెసెంట్ అయితే వాళ్ళు లేడు, స్కూల్కి వెళ్ళిండు. ఇంట్లో ఎవరు లేరండి ప్రెసెంట్ అయితే, అందరూ వర్క్ వెళ్ళిరనమాట. సో అందుకని చెప్పి మీకు చూపించట్లేను. ఈసారి అయితే పక్కా చూపిస్తాను అందరినీ. ఓకే అండి, ఇంతే అండి వీడియో. మా ఇల్లు అయితే ఇలా ఉందనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ప్లీజ్ దయచేసి వీడియోని స్కిప్ చేస్తూ చూడకండి, స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఛానల్ అయితే చాలా డల్ అయిపోయిందండి, మీ సపోర్ట్ నాకు కావాలండి. అలాగే దయచేసి మన ఛానల్ ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందుకని మీ సపోర్ట్ నాకు కావాలి, దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే పెద్దగా ఏం లేదండి, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండి, అంతే అండి, సింపుల్. ఓకే అండి, ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలకు మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.